మహాకుంభ సంప్రోక్షణకు సిద్ధమవుతోంది యాదగిరిగుట్ట ఆలయం. రేపటి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి ఆలయంలో సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు సంప్రోక్షణ పంచకుండాత్మక యాగం నిర్వహించి 23న ఉదయం 11:45 దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు యాగశాలతో పాటు అన్ని సిద్ధం చేశారు అధికారులు. పంచకుండాత్మక యాగంలో 108 మంది ఋత్వికులు పాల్గొంటున్నారు. వానమామలే మధుర కవి రామానుజీఆర్ స్వామి పర్యవేక్షణలో పంచకుండాత్మక యాగం నిర్వహిస్తారు. ఇక దేశంలోని పుణ్యనది జలాలతో మహాకుంభ సంప్రోక్షణ చేయనున్నారు. యాదగిరిగుట్ట ఆలయం విమాన గోపురం స్వామివారి గర్భాలయంపై నిర్మితమైంది. ఈ విమాన గోపురాన్ని పంచతలతో 50.5 అడుగుల ఎత్తులో 65.84 కేజీల బంగారంతో తాపడం చేపించారు. ఇది దేశంలోని అతిపెద్ద పంచతల విమాన గోపురం. ఈ విమాన గోపురంపై ఒక్కో అంతస్తులో 8 చొప్పున మొత్తం 40 దేవుల విగ్రహాలతో పాటు మరో 113 ప్రతిమలు ఏర్పాటు చేశారు. సింహ, గరుడ, నరసింహ, విష్ణుమూర్తి లాంటి ఎన్నో దేవుల విగ్రహాలను పొందుపరిచారు. మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. కొండ కింద వైకుంఠ ద్వారానికి లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇక 23న జరగనున్న మహాకుంభాభిషేక ప్రతిష్ఠ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రేపు ఉదయం స్వాతి నక్షత్రం, స్వామికి జన్మ తిరునక్షత్రం స్వాతి నక్షత్ర ఉదయపు వేళ స్వామివారికి శతకటాభిషేకం పూర్తి చేసుకొని స్వస్తివాచనంతో ఈ కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది. స్వస్తివాచనం, వాసుదేవ శుద్ధి, పుణ్యాహవాచనంతో ఈ యొక్క యజ్ఞశాల శుద్ధి చేసుకొని ఋత్విగ్వరణం చేసుకొని స్వామివారు యజ్ఞశాలకు వేంచేసి రేపు ఉదయం మంటప ద్వారతోరణ పూజ, ధ్వజకుంభ ఆరాధన, మూర్తికుంభ ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ మహోత్సవము చేసుకొని రేపు ఉదయం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా నృసింహ మూలమంత్ర, లక్ష్మీ మూలమంత్ర, సుదర్శన మూలమంత్రంతో ఉదయం సాయంకాలం నిత్యహవనాలు చేయడం జరుగుతుంది. 23/2/2025 ఉదయం పూర్ణాహుతి అనంతరం దివ్య విమానమైనటువంటి బంగారమైనటువంటి గోపురమునకు మహాకుంభాభిషేకం భయవేదాంత ప్రవర్తకాచార్యులు మధుర కవి వానమామలై రామానుజీయర్ స్వామి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పాంచానిక దీక్షలో వారు వేంచేసి ఉండి కుంభాభిషేకం వారి యొక్క శ్రీహస్తముల చేత దీన్ని పూర్ణం చేయడం జరుగుతుంది. ప్రత్యేక శ్రద్ధతో ఆలయ అధికారులు భాస్కర్ రావు గారు, నరసింహమూర్తి గారు అందరూ కూడా దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలను కూడా రూపొందించున్నాడు. ఇట్టి కార్యక్రమాలకు భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో విచ్చేసి కుంభాభిషేక మహోత్సవాన్ని తిలకించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాం.